కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ట్రంప్ ఎందుకు ఎంటర్ అయ్యిండు అంటే తనకు తానుగానే ఎంటర్ అయ్యి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి నేనే కారణం, నేనే మాట్లాడిన ఇద్దరితో ఆపేసిరని చెప్పిండా? అందరికంటే ముందే అసలు దేశమంతా ఒక దశలో ఉంటే సడన్గా ట్వీట్ చేసిండు. సో ఆయన ట్వీట్కి తర్వాత మళ్ళీ వ్యవహారం ఏమన్నా జరిగిందంటే అది కూడా జరగలే. ఆయన ట్వీట్ ఏదైతే పెట్టిండో ఆ ట్వీట్కి అనుగుణంగానే పరిస్థితులు కూడా కనబడ్డాయి. సో వీళ్ళు అడిగేది అదే, అసలు ఏం జరిగింది, ఎందుకు ట్రంప్ చెప్పంగానే ఆగిపోయింది అన్నది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. ట్రంప్ ఒత్తిడి ఏం లేదు, అమెరికా ఒత్తిడి ఏం లేదు, మేము కావలసిన లక్ష్యాన్ని మేము చేరుకున్నాము, అది అయిపోయిన తర్వాతనే ఆపాల్సి వచ్చింది. వాళ్ళు అడిగారు, పాకిస్తాన్ వాళ్ళు మనల్ని కాల్పుల విరమణ ఒప్పందం కోసం రిక్వెస్ట్ చేశారని చెప్తున్నారు. మన విమానాలు ఎన్ని కూలినాయి అని కాంగ్రెస్ అడిగిందట. ఆయన అంటుండు పెన్సిల్ ఇరిగితే పెన్ ఇరిగితే దాన్ని కాదు క్వశ్చన్ చేయాల్సింది అని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు. సో నిన్న ఈ అంశం మీద వాడివేడి చర్చ జరిగింది.